టీఎస్ఆర్టీసీ ఒక ప్రాజెక్టుతో వచ్చింది. ఆ ప్రాజెక్ట్ పేరు సిఐఎస్ ప్రాజెక్ట్. తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఒక ప్రాజెక్టుతో వచ్చింది, సిఐఎస్ ప్రాజెక్ట్ అనమాట. అది దేని గురించి మాట్లాడుతుంది అని అంటే, సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ ఇంప్రూవ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అండ్ ప్రొవైడ్ ఎన్హాన్స్డ్ సర్వీసెస్ టు ద ప్యాసింజర్స్. అంటే ఆపరేషన్ జస్ట్ ట్రాక్ చేస్తూ ఉంటుందన్నమాట. టైంకి వస్తుందా, టైంకి వెళ్తుందా, ఎక్కడైనా అన్ఆథరైజ్డ్ ప్లేసెస్లో ఆగారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు, దారిలో డాబాల దగ్గరనో టీ పాయింట్ దగ్గరనో అన్ఆథరైజ్డ్, అప్పుడు వాళ్ళు కమిషన్ ఇస్తారు, డ్రైవర్కి కండక్టర్కి డబ్బులు తీసుకోరు, మిగతా వాళ్ళందరి దగ్గర డబుల్ రేట్ తీసుకుంటారు డబ్బులు. సో అలాంటి అన్ఆథరైజ్డ్, కొన్ని ఆథరైజ్డ్ ఉంటాయి, కొన్ని అన్ఆథరైజ్డ్ ఉంటాయి అన్నమాట. సో అలా అన్ఆథరైజ్డ్ ప్లేస్లలో ఆపుతున్నారా అని చెప్పేసి ట్రాక్ చేస్తుంది అనమాట. లైవ్ ట్రాకింగ్ సిస్టమ్స్ బై యూజింగ్ జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ని మన టీఎస్ఆర్టీసీ సజ్జనార్ గారు దానికి యాడ్ చేశారు. సో ఆ ప్రాజెక్ట్ పేరు సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ ప్రాజెక్ట్. సో సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ అనే ఇన్నోవేటివ్ ప్రాజెక్టు ఏ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కింద వర్క్ అవుతుంది, లైక్ సింగరేణి కాలరీస్ కంపెనీస్ కింద వర్కౌట్ అవుతుందా, లేకపోతే టీఎస్ఆర్టీసీ కింద వర్కౌట్ అవుతుందా, లేకపోతే లిక్కర్ అండ్ బెవరేజెస్ ఆర్గనైజేషన్ కార్పొరేషన్ కింద వర్క్ అవుతుందా, అలా స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కార్పొరేషన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఎందులో పెట్టారు అన్నప్పుడు జవాబు టీఎస్ఆర్టీసీ. ఈజ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సిస్టమ్, స్ట్రీమ్లైనింగ్ ఆఫ్ ఆల్ హ్యూమన్ రిసోర్స్ ఫంక్షన్స్ ఫ్రమ్ రిక్రూట్మెంట్. అదొకటి. మొత్తం సెంట్రలైజ్డ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనమాట. డ్రైవర్లు, కండక్టర్లు, బస్సు, వాళ్ళ రిక్రూట్మెంట్, వాళ్ళ యొక్క పెన్షను, వాళ్ళ యొక్క శాలరీ, వాళ్ళకి నెక్స్ట్ మంత్ ఎంత శాలరీ వస్తుంది, అదంతా ఒక సెంట్రలైజ్డ్ ఆన్లైన్ పద్ధతిలో ఇప్పటివరకు లేనటువంటిది. అలాంటి ఆన్లైన్ పద్ధతిని ఒక సాఫ్ట్వేర్ని బై చేసి ఆ సాఫ్ట్వేర్ని అనుసంధానం చేశారు టీఎస్ఆర్టీసీ. ఆ సాఫ్ట్వేర్ పేరు ఏంటంటే సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్. వాళ్ళ పేరోలు, వాళ్ళ రిక్రూట్మెంటు, వాళ్ళ రిటైర్మెంటు, వాళ్ళ ఫైనాన్సెస్, మంత్లీ శాలరీ ఎంత వస్తున్నాయి అన్నీ ఒక పర్టికులర్ పోర్టల్లో జత చేశారనమాట. అంటే అతను రిటైర్ అయిపోయినప్పుడు ఒక 3 సంవత్సరాల క్రితం అతను ఎంత పే తీసుకున్నాడు, లేకపోతే 3 సంవత్సరాలు రిటైర్ అయ్యేటప్పుడు అతని దగ్గర ఎంత డబ్బులు వస్తాయి, ఇవన్నీ క్లియర్ కట్గా ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్లో పెట్టారన్నమాట. ఆ సాఫ్ట్వేర్ పేరు ఏంటంటే సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్, విచ్ ఈజ్ దేనితో అనుసంధానం చేశారు అని అంటే టీఎస్ఆర్టీసీతో అనుసంధానం చేశారు. అలాంటి సిస్టమ్ ఎందులోనూ లేదు. మీరు ఇంకా ఇప్పటికి కూడా చూడండి, మనము రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళినా, ముఖ్యంగా ట్యాక్సెస్ డిపార్ట్మెంట్కి వెళ్తే ఈరోజు కూడా వాళ్ళు పుస్తకాలలో రాస్తారు, ఈరోజు కూడా లెడ్జర్లో మెయింటైన్ చేస్తారు. ఎందుకు అలా మెయింటైన్ చేస్తారు చెప్పండి? కావాలనే మెయింటైన్ చేస్తారు. అంత కంప్యూటరైజ్ అయిపోయినాక కూడా ఇంకా లెడ్జర్లలో ఇంకా మాన్యువల్గా రాయడం అనే పద్ధతి ఎందుకు ఉంటుంది అని అంటే, ఇప్పుడు కోర్టులోకి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కటి రాతపూర్వకంగానే ఉంటుంది, మాన్యువల్ పద్ధతిలోనే ఉంటుంది. కావాలనే వాళ్ళు చేంజ్కి అగెన్స్ట్. ఎందుకు చేంజ్కి అగెన్స్ట్ అంటే, ఇప్పుడు అంత సెంట్రలైజ్డ్ అయిపోయింది అనుకోండి, ఎంత ఆన్లైన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళు మనం మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి హై లెవెల్ నుంచి కింది లెవెల్ దాకా కూడా దే విల్ బి అగెన్స్ట్ సెంట్రలైజ్డ్. కానీ అలాంటి వ్యతిరేకత ఉన్నా కూడా టీఎస్ఆర్టీసీలో సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్ యాడ్ చేశారు. అదొకటి మనం గుర్తుంచుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఐఐటి హైదరాబాద్ డెవలప్డ్ ఫైబర్ బేస్డ్ రీఇన్ఫోర్సింగ్ సొల్యూషన్స్. ఫైబర్ బేస్డ్ రీఇన్ఫోర్సింగ్ సొల్యూషన్స్, ఫైబర్ బేస్డ్ రీఇన్ఫోర్సింగ్ సొల్యూషన్స్ అనమాట. దానికే ఇంకో పేరు ఏంటంటే జిఎఫ్ఆర్పి, గ్లాస్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్. గ్లాస్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్ ఒక మెటీరియల్. ఆ మెటీరియల్ ఏంటంటే ఇంక్రీజింగ్లీ బీయింగ్ యూజ్డ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు స్టీల్, రీఇన్ఫోర్స్మెంట్ డ్యూ టు ఇట్స్ నాన్ కరోసివ్. ఇప్పుడు మనం భోజనం చేస్తాం చూసాం, ప్లేట్లు, ఇంట్లో గిన్నెలు, అవన్నీ అవి ఒరిజినల్ స్టీల్ కాదు. సో ఈ పర్టికులర్ అల్యూమినియం మిక్స్డ్ స్టీల్, దీంతో ప్రాబ్లం ఏంటంటే కరోజన్ ఎక్కువ అవుతుంది, రస్ట్ పట్టడం లాంటి థింగ్స్ ఉంటాయి. కానీ ఒరిజినల్ స్టీల్లో నాన్ కరోజివ్ మెటీరియల్ ఉంటుంది, నాన్ కరోజివ్, నాన్ రస్టెడ్. సో అలాంటి వాటిని అరికట్టడం కోసం అదే ప్రైస్కి ఐఐటి హైదరాబాద్ వాళ్ళు ఒక మెటీరియల్ సైన్స్, ఒక మెటీరియల్ని కనుక్కున్నారు. ఆ మెటీరియల్ పేరు ఏంటంటే గ్లాస్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్. సో according to report, India suffers a loss of 5 to 7% of its GDP every year due to steel corrosion.
స్టీల్ కరోడ్ కావద్దు, కానీ స్టీల్ కరోజన్ ఎందుకు అవుతుందంటే ఇట్స్ నాట్ హై క్వాలిటీ స్టీల్, ఇట్ ఈస్ సెకండ్ క్వాలిటీ స్టీల్. మరి హై క్వాలిటీ స్టీల్ వాడాలి అని అంటే ప్రైస్ ఎక్కువ. సో అలాంటి క్వాలిటీ ఉన్నటువంటి ఫైబర్ మనకు అవసరం, అలాంటి క్వాలిటీ ఉన్నటువంటి మెటీరియల్ మనకు అవసరం. సో అలాంటి క్వాలిటీ ఉన్నటువంటి మెటీరియల్ పేరే గ్లాస్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్. ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ లైక్ అన్ ఆల్టర్నేటివ్ టు స్టీల్. సో మనం స్టీల్ని వాడలేము, దానికి ఖరీదు ఎక్కువ కాబట్టి. సో స్టీల్ బదులు సేమ్ అదే నమూనాలో ఉన్నటువంటి పాలిమర్ని మనం వాడడం వల్ల నాన్ కరోజివ్, నాన్ రస్ట్ అనే పార్టికల్ అవి రాకుండా చూడడం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట. సో ఆ పర్టికులర్ మెటీరియల్ని ఎవరు కనుక్కున్నారు అని అంటే ఐఐటి హైదరాబాద్ వాళ్ళు. Rebars are increasingly being used as an alternative to steel reinforcement due to its non-corrosive, lightweight and non-conducive characteristics. ఈ కారణాల చేత ఎక్కడైతే స్టీల్ని మనం ఒరిజినల్ స్టీల్ని వాడలేమో, సో దాని బదులు మనం స్టీల్ విచ్ ఇస్ మిక్స్డ్ విత్ అల్యూమినియం వాడుతున్నామో, దానికి ఆల్టర్నేటివ్ అదే ప్రైస్కి వస్తున్నటువంటి ఆల్టర్నేటివ్ ఏంటంటే గ్లాస్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్. ఇది ఎవరు కనుక్కున్నారు అని అంటే ఐఐటి హైదరాబాద్ స్టూడెంట్స్ కనుక్కున్నారు. మెటీరియల్ సైన్స్, మెటీరియల్ సైన్స్ అంటే ఏ సబ్జెక్ట్లో వస్తుందంటే సివిల్ ఇంజనీరింగ్లో వస్తుంది. సో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది కనుక్కున్నారు. ఏఐసి టీ హబ్, ఏఐసి టీ హబ్ ఫౌండేషన్, అటల్ ఇన్నోవేషన్ టీ హబ్ వీళ్ళిద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్కి వచ్చారన్నమాట. ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ని ఎవరైతే స్టార్టప్ కంపెనీస్ తయారు చేస్తున్నారో వాళ్ళకి ఫండ్ ఇవ్వడం. ఏఐసి అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద, ఏఐసి అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద ఫౌండేషన్ హ్యాస్ లాంచ్డ్ ఎ స్పేస్ టెక్ ఇన్క్యుబేషన్ ప్రోగ్రామ్. The program goal is to promote innovation and growth in India's emerging space technology entrepreneurial landscape. Foundation is a partnership between Atal Innovation Mission and T-Hub, aiming to foster a culture of innovation across India by supporting promising startups working on cutting-edge technology in its chosen themes. The program also creates an ecosystem that gives space technology startups access to investment or global mentors, industries, ఇవన్నీ ప్రొవైడ్ చేయడం కోసం. సో ముఖ్యంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్ ప్లస్ టీ హబ్ ఇవి రెండు కలిపి ఒక ప్రోగ్రామ్ చేశారు. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే ఏఐసి టీ హబ్. ఈ ఏఐసి టీ హబ్ కింద ఎవరిని ప్రమోట్ చేస్తున్నామంటే స్టార్టప్స్ని ప్రమోట్ చేస్తున్నాం. ఎలాంటి స్టార్టప్స్ని అని అంటే స్పేస్ రిలేటెడ్ స్టార్టప్స్ని ప్రమోట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్కై రూట్ మొట్టమొదటి స్టార్టప్ స్పేస్ ఇండస్ట్రీలో హైదరాబాద్ నుంచి. అది ఆల్రెడీ తన రాకెట్ని విక్రమ్ ఎస్ని పంపించింది. ఇప్పుడు ఒక ఆర్బిటాల్ కోసం దేని పంపిస్తుంది, విక్రమ్ 1ని పంపిస్తుంది. సో అలాంటి స్టార్టప్స్ కోసం ఎక్స్ట్రా ఫండింగ్ కోసం, మెంటోర్షిప్ కోసం, ఈ గ్లోబల్ నాలెడ్జ్ కోసం మనం ఒక ప్రోగ్రామ్తో వస్తున్నాము. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే ఏఐసి టీ హబ్. సో రీసెంట్గా అటల్ ఇన్నోవేషన్ మిషన్ అండ్ టీ హబ్ కలిపి ఏ పర్టికులర్ ఫీల్డ్ మీద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, బయోటెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ ఆర్ ఎల్స్ వెపన్స్ అన్నాడు అనుకోండి, ఆన్సర్ ఇస్ స్పేస్ టెక్నాలజీ. స్పెషల్ పోస్టల్ కవర్ ఆన్ జస్టిస్ మాధవరెడ్డి. ఈయన పేరు మీద ఒక పోస్టల్ కవర్ వచ్చింది, ఈయన పేరు మీద ఒక స్టాంపు, ఒక పోస్టల్ కవర్ వచ్చిందనమాట. అందుకోసం ఇది ఇంపార్టెంట్. జస్టిస్ మాధవ రెడ్డి. Vice President Jagdeep Dhankar released a special postal coverage commemorating the 100th anniversary of the Justice Konda Madhava Reddy. ఈయనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ముంబై, చీఫ్ జస్టిస్ యాజ్ వెల్ యాజ్ అ గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర లాగా పనిచేశాడు. వైస్ ప్రెసిడెంట్ రిమైండ్ హిమ్ యాజ్ కిసాన్ పుత్ర యాజ్ హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై జస్టిస్ మాధవ రెడ్డిస్ ఎఫర్ట్స్ టు అలివేట్ రూరల్ ఇష్యూస్ త్రూ ద జడ్జిమెంట్. సో సింపుల్గా రీసెంట్గా మన తెలంగాణకి సంబంధించినటువంటి మనిషి హైకోర్టు జడ్జ్, చీఫ్ జస్టిస్ లాగా తెలంగాణకి అంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్కి, ముంబైకి అతని 100 days కమమరేట్ చేయడానికి ఒక పోస్టల్ కవరేజ్ని రిలీజ్ చేసింది ఇండియా పోస్ట్. అది ఎవరు అని అంటే జస్టిస్ మాధవరెడ్డి. సో జస్టిస్ మాధవరెడ్డి మీద ఈ పర్టికులర్ పోస్టల్ కవర్ అనేది రిలీజ్ చేసింది ఇండియా పోస్ట్. ఇతను ఇంతకుముందు ఎక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్ లాగా పనిచేశాడు అని అంటే మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ముంబై హైకోర్టులో పనిచేశాడు. ఈయన ఎందుకు ఇంపార్టెంట్ అంటే ముఖ్యంగా ఫార్మర్స్ని ఉద్దేశించి చాలా అద్భుతమైనటువంటి జడ్జిమెంట్లు ఇచ్చాడని చెప్పేసి ఇతనికి ఏమని పేరు పెట్టాడు, జగదీప్ ధంకర్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కిసాన్ పుత్ర అనే పేరు పెట్టాడనమాట. సో ఇప్పటివరకు ఏ జస్టిస్కి కూడా
తెలంగాణకు సంబంధించినటువంటి జస్టిస్కి కూడా ఒక స్టాంప్ కవరేజ్ లేదు. అలాంటిది మొట్టమొదటి తెలంగాణ జడ్జికి ఒక స్టాంప్ కవరేజ్ రావడం చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఆయన పేరు ఏంటంటే మాధవరెడ్డి.